గాంధీ కోపం దుత్త మీద తీసినట్టు ఇంట గెలవలేక రచ్చన బయటకెక్కి రచ్చలతో చేస్తున్నటువంటి మోహన్ బాబు విధానాలు మారాలన్నటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం జరుగుతుంది. జర్నలిస్టులు దాడి జరగడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే ఒక రాజ్యసభ సభ్యుడు ప్రతినిధిగా ఉండి అలాగే ఒక అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఎన్నో ఏళ్ల సుదీర్ఘ కాలం సినీ పరిశ్రమలో ఎన్నో మంచి సినిమాలు తీసినటువంటి మోహన్ బాబు విచక్షణ రహితంగా మీడియాపై దాడి చేయాలని కూడా తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్లో ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా వరంగల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే వరంగల్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు అలాగే రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి మనం మనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పటి వరకు జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుంది. అసలు హెల్మెట్లు ధరించి బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే లోపలతో తమపై దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న మోహన్ బాబు చేసినటువంటి సిచ్యువేషన్ చూశారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీడియా? అంటే ఇది ఎట్లాంటి సంకేతాలకు వెళ్తుందని భావిస్తున్నారు మీరు? ఒక చిన్న వ్యక్తి కాదు, ఒక మామూలు వ్యక్తి కాదు. కేంద్ర ప్రభుత్వం చే భారత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, విద్యా సంస్థలను నడిపినటువంటి వ్యక్తి, 30-40 సంవత్సరాలు సినీ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ఆయన విలన్ గా ఆయన ప్రస్థానం ప్రారంభించవచ్చు, కానీ ఆయన చివరి అంకంలో కూడా విలన్ గా ప్రవర్తిస్తా అంటే కుదరదు. తక్షణమే మోహన్ బాబు మీడియా సమాజానికి మొత్తానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇది నా వ్యక్తిగత విషయం, నా ఇంట్లోకి వచ్చినట్టే కాదు. నీ ఈ విషయాన్ని ప్రపంచపరం చేసినావు. నీ కొడుకుపై కంప్లైంట్ చేసిండు. నువ్వు నీ ఇంటి ముందు బౌన్సర్లు ఎందుకు? నీ ఇంటి ముందు ప్రైవేట్ సైన్యం ఎందుకు? పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇది వ్యక్తిగత సమస్య అనుకుంటే ఎట్లా? ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. మొత్తం ఇష్యూని అందించుకోవాలి. పోలీస్ స్టేషన్లో పెట్టుంది. పోలీస్ స్టేషన్లో నడవనియండి, కేసులు పెట్టారని. ఆయన ఇంటికాడ ఏంటి తమాషా? బౌన్సర్ల తమాషా, ఈ తమాషా ఏంది? ఏం చేస్తున్నారు? చిన్న చిటుక్కు అంటేనే అరెస్ట్ చేసి నిఘా వ్యవస్థ, ఇంత పెద్ద నిఘా వ్యవస్థ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద కథ జరుగుతుంటే జర్నలిస్టులను పట్టుకొని మా లోగో అంటే మా ఆయుధం. మరి మేము రివర్స్ అయితే ఏంటి పరిస్థితి? కరెక్ట్ కాదు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. మాకు రక్షణ కల్పించాలి. పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. గతంలో అటాక్స్ కమిటీ ఉండేది, దాడుల నివారణ కమిటీ, దాడుల వ్యతిరేక కమిటీ ఉండేది. ఆ అటాక్స్ కమిటీని ప్రభుత్వం వెంటనే మళ్ళీ పునరుద్ధరించి ప్రతి జిల్లాలో అటాక్స్ కమిటీని ఏర్పాటు చేసి తద్వారా ఎప్పటికప్పుడు జర్నలిస్టులపై జరిగేటువంటి దాడిని పరిశీలించి దోషులను శిక్షించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మోహన్ బాబును శిక్షించాలి. మోహన్ బాబు బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి. ఇది మాత్రము మా నిరసన. ప్రభుత్వ పరంగా మోహన్ బాబు పరంగా చర్యలు లేకపోతే ఖచ్చితంగా మా నిరసన కొనసాగుతుంది. ఇక్కడ మీరు అధ్యక్షుడు ప్రెస్ క్లబ్ నాగరాజు గారు, మీరు చెప్పండి. ఎందుకంటే సినిమాలో విలన్ గా చూపించారు, కానీ బయట నిజ జీవితంలో కూడా ఇక్కడ ఉండదని ఎట్లా చూస్తున్నారు అన్నటువంటి కొన్ని సెటరికల్ వర్డ్స్ కూడా వస్తున్నాయి. మనిషి మోహన్ బాబు అన్నటువంటి ఇద్దరు కూడా ఎంతో నడుస్తుంది, కానీ అది నిజం చేసే విధంగా ప్రస్తుత ప్రవర్తన కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నటువంటి వాళ్ళు, ఒక రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ఈ దాడిని చేయడం వెనుక అసలు మానసిక పరిపక్వత ఉందంటారా, లేకపోతే అది లోపించి ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చా? అయితే మేము చిన్నప్పుడు అంటే దాదాపుగా 25-30 ఏళ్ల క్రితం సినిమాలు చూస్తే మోహన్ బాబు ఆయన నటనా విధానాన్ని చూస్తే భయపడేది. చిన్నప్పుడు బూచి వచ్చింది, ఏదో దయ్యం వచ్చింది అన్న విధంగా మోహన్ బాబు పార్ట్ వచ్చిందంటేనే భయపడే విధంగా ఉండేది. అయితే అది కేవలం నటనని, అది నిజ జీవితంలో అలా ఉండదని పెద్దలు మాకు చెప్పేది. ప్రస్తుతం చూస్తే మాత్రం ఆ మోహన్ బాబు గతంలో ఎలా నటించిండో నిజ జీవితంలో కూడా అలాగే నటిస్తుండని నమ్మవలసి వస్తుంది. ఆయన అవలంబించిన విధానం కావచ్చు, దాడి చేసిన విధానం కావచ్చు, తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది. ఆయన సహజ సిద్ధమైన ప్రదర్శనని నిన్న మీడియా ప్రతినిధులపై చూపెట్టిందని కూడా భావించాల్సి వస్తున్నది. ఒక రాజ్యసభ సభ్యునిగా, దేశంలోనే గౌరవప్రదమైన ఎగువ సభ రాజ్యసభ, అందులో సభ్యునిగా ఉండి ఆయన నూతన సమాజానికి, కొత్తగా వచ్చే వ్యక్తులకు, విద్యార్థులకు, వీళ్ళందరికీ కూడా సమాజం, దేశం ఇలాంటి విషయాలపైన అవగాహన కల్పించాల్సి ఉండే. కానీ ఆయన చేస్తున్న విధానాలను చూసి, ఆయన అవలంబిస్తున్న విధానాలను చూసి అందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఆయన ఏ పరిస్థితుల్లో చేసినా ఆయన ఇంటి విషయాలు బయట పడేసుకొని వాళ్ళు రోడ్డు మీదకు వచ్చి ఇటు మీడియాను అడ్డం పెట్టుకొని చేస్తున్న రాజకీయాలను కూడా అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే అది
మీడియా స్వేచ్ఛ వరకు ఉంటే బాగుండేది, కానీ మీడియా స్వేచ్ఛను మితిమీరి ఆయన మీడియా ప్రతినిధులపైన దాడి చేయడాన్ని మాత్రం తీవ్రంగా సభ్య సమాజం కూడా ఖండిస్తా ఉంది. వెంటనే మోహన్ బాబును అరెస్టు చేసి ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. వారి కుటుంబ సమస్యను వాళ్ళు ఎలా తెలుసుకుంటారనే విషయం సభ్య సమాజానికి అవసరం లేదు. అందరికీ కుటుంబాలు ఉంటాయి, అందరికీ సమస్యలు ఉంటాయి, కానీ వాటిని రోడ్ల మీదకి తెచ్చి అందరూ సిగ్గుపడేలా వ్యవహరించడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ కూడా చాలా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పి, ఫిజికల్ హాజరు కావాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఈ ట్రాన్స్పరెన్సీ విచారణ జరుగుతుందంటారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మళ్ళీ తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎప్పుడైనా సరే బాధితులుగా గురవుతున్నటువంటి జర్నలిస్టులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కనిపిస్తున్నాయా? పోలీసులు తమాషా చూస్తున్నారా ఏమన్నా అక్కడ? అంటే సభ్య సమాజం మీద పడి, అంటే ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి ఒక జర్నలిస్ట్ ఎవరైతే ఉందో, జర్నలిస్టులు వృత్తి ధర్మం కోసం పోతే ఒక ఉన్మాదిన మోహన్ బాబు లోగోలతో కొట్టడం అనేటువంటిది ఏ రకమైనటువంటి సంకేతాన్ని ప్రభుత్వం ఇస్తుంది, పోలీసులు ఇస్తారు? అంటే ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు ఒక పశ్చాత్తాపం లేదు. అంటే నేను జర్నలిస్టులని, అంటే తన కుటుంబంలో ఏర్పడినటువంటి వివాదం విషయంలో జర్నలిస్టులు తన కొడుకు తీసుకుపోతే పోయింది అక్కడికి. అటువంటి వాళ్ళని కొట్టిన తర్వాత కూడా ఇంకా మీడియా సంస్థలను ప్రశ్నించడం, మీడియా సంస్థల అధినేతలను మీడియా సంస్థల అధినేతలు నేను ప్రైవేట్ సైన్యాలను పెట్టుకుని ఇళ్ళ చుట్టూ కాపలా కాపించుకుంటున్నారా? ఏం చేస్తున్నారని మీరు ప్రవర్తిస్తున్నారు? మోహన్ బాబు అనేటువంటి వ్యక్తి ఎంత కుసంస్కారిగా, ఎంత సంస్కారహీనుడిగా ప్రవర్తించినట్టే చాలా సంస్కారహీనుడిగా ప్రవర్తించిండు. అంటే నిత్యం జర్నలిస్టులు అంటే, తెలంగాణ జర్నలిస్టులు అంటే ఏమనుకుంటున్నారు అసలు? మోహన్ బాబు అంటే మోహన్ బాబుకు జర్నలిస్టులు అంటే అంత చులకన. అంటే సినిమాలో నటించినట్టు వ్యక్తిగత జీవితంలో కూడా ఇంకా మోహన్ బాబు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోహన్ బాబు పైన ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు చేసలుడికి పోలీసులు ఉండడం అనేటువంటి కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ జర్నలిస్టులు ఒక పౌరుషం కలిగినటువంటి వ్యక్తులు మోహన్ బాబు లాంటి లాబీయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాబీలు కావచ్చు, వాళ్ళ నేర ప్రవృత్తి అనేటువంటి సమాజం మీద చూపెడితే అది సమాజంలో బతుకుతున్నారు. అటువంటి వ్యక్తులను వదిలిపెట్టేలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మోహన్ బాబును క్రిమినల్ చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేసి ఒక సంకేతాన్ని ఇచ్చి తెలంగాణ సమాజానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సినిమాలో హీరో ఏ విధంగానైనా సరే గెలిచేటువంటి పరిస్థితి ఉంటాయి, కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రాణికాబద్ధం లేక తను బయట సినిమాలో ప్రవర్తించినట్టు కూడా ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా మీడియా అన్నటువంటి దాడి కూడా జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ముఖ్యంగా ఒక సినీ ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన ఒక సినిమా యాక్టర్, ఒక రాజ్యసభ సభ్యులుగా కూడా చేసిన వ్యక్తి, పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఎలా ఇచ్చినారో అని ప్రశ్నించవలసిన ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. నాలుగో స్తంభం లాంటి పాత్రికేయ వృత్తిలో పనిచేస్తున్న ఎంతో మంది ఉన్నారు. పాత్రికేయుల మీద ఇలాంటి దాడులు చేయడం చాలా వ్యతిరేకించవలసిన విషయం ఇది. ముఖ్యంగా అతనిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక వాటి మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మోహన్ బాబుపై ఈ క్రిమినల్ కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మామూలుగా ఏదైనా చిన్న సంఘటన జరిగితేనే సుమోటోగా తీసుకున్నటువంటి కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. కానీ పోలీసుల సాక్షిగా ఇంత దాడి జరుగుతున్నప్పుడు కూడా అసలు పట్టింపు లేని విధానం అయితే పోలీసు వ్యవస్థలో కనిపిస్తుంది. చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా అవి ఇంప్లిమెంట్ అవుతాయన్నటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది జర్నలిస్టు వర్గాల్లో. అట్లాంటప్పుడు నిజంగా మోహన్ బాబు మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే హైవే ఇన్ఫ్లుయెన్స్ తోటి తనను మాజీ రాజ్యసభ సభ్యుడా, లేకపోతే పద్మశ్రీ అవార్డు గ్రహీతనా, లేకపోతే ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్నారు అన్నటువంటి ఒక పద్ధతి ప్రకారం వారికి ఉన్న ఎగ్జామ్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? నిజంగా అందరిలాగానే జర్నలిస్టులకు కూడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉందా లేదా? నిన్న సినీ నటుడు మోహన్ బాబు లక్ష్మణ రేఖ దాటాడు. ఆయన సినిమా హీరో అని చెప్పుకోవడం ఇప్పుడు సిగ్గుచేటు. కుటుంబ సమస్యను సమాజంలోకి తీసుకొచ్చి దాన్ని పోలీసుల మధ్యన పరిష్కారం చేసుకోకుండా దాన్ని అవివేకంతో జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది క్షమించరాని నేరం. ఆయన ఇచ్చిన పద్మశ్రీని వెంటనే భారత ప్రభుత్వం రద్దు చేయాలి. బేషరతుగా మోహన్ బాబు జర్నలిస్టు లోకానికి క్షమాపణలు చెప్పాలి. ఇందులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. మరి చిన్న గొడవ పడితేనే కేసులు పెట్టే పోలీస్ శాఖ 3 రోజుల నుంచి వాళ్ళ కుటుంబంలో ఇంత తతంగం జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తూ మరి వారికి అండగా నిలుస్తూ ఈ రోజు జర్నలిస్టుల మీద దాడి జరిగితే కూడా ఇలాంటి ఇప్పటి వరకు కేసులు నమోదు చేయకపోవడం మరి పోలీసు తప్పిదంగానే అందరు భావిస్తున్నారు.
వెంటనే దీని మీద డీజీపీ గారు స్పందించి అందులో వాళ్ళ కుటుంబంలో ఏదైనా జరగని కానీ జర్నలిస్టులు జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకొని వెంటనే మోహన్ బాబు మీద అతని కుటుంబ సభ్యుల మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తారు. ఓకే, పోలీసు సాక్షిగానే ఈ దాడులు జరుగుతున్నాయి. అసలు డాక్టర్లకు ఏమన్నా డాక్టర్లకు సంబంధించి చట్టాలు వస్తున్నాయి, ఎవరికేం జరిగినా వాళ్ళకు కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. ఈవెన్ లాయర్లకు కూడా మన కొత్త చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి లాయర్ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అసలు జర్నలిస్టులకు అసలు చట్టాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళ పరిరక్షణ కోసం వాళ్ళ మీద దాడి జరిగితే పట్టించుకునేటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకవేళ అటువంటివి లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు జర్నలిస్టుల పరిరక్షణకు రావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నారు మీరు? అందుకే చెప్తున్నాం, గతంలో అటాచ్ కమిటీ ఉండేది ఒకటి. ఎవరైనా జర్నలిస్టుల మీద అసాంఘికంగా లేకుంటే ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే ఈ అటాచ్ కమిటీ అనేది కొన్ని నిర్ణయాలు తీసుకునేది, కలెక్టర్ నియమించేది గతంలో. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే వెంటనే అటాచ్ కమిటీని ఒకటి మళ్ళీ పునరుద్ధరించాలి, అటాచ్ కమిటీని వేయాలి. మోహన్ బాబు నిన్న చేసిన వ్యవహారం చాలా సిగ్గుచేటు. ఆయన సినిమాలలో పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు. పెద్దరాయిలో ఒక డైలాగ్ ఉంటది, కుటుంబానికి సంబంధించి ఏమన్నా వస్తే మన ఇంట్లో మనమే పరిష్కరించుకోవాలని చెప్తాడు. మరి ఏది సినిమాలలో చెప్పే డైలాగులు, పెద్ద పెద్ద డైలాగులు, బయటకు వచ్చి చేసే పనులు అన్ని నీతి మారిన పనులు. దాన్ని కవరేజ్ పోయినాం, తప్పేమన్నది కవరేజ్ పోతాం ఖచ్చితంగా. పోయిన జర్నలిస్టుల పైన దాడి చేయడం చాలా సిగ్గుచేటు. మోహన్ బాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా ఆయనకి ఇంకా రక్షణ కల్పిస్తారు. ఒక దొంగకు రక్షణ కల్పించలేంది పోలీసులు కూడా కరెక్ట్ కాదు. పోలీసులు వెంటనే స్పందించి మోహన్ బాబు కొడుకును ఒక్కరైతే బయటికి రాని వ్యవహారం ఇదంతా గొడవలు ఉన్నాయి. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఇంత దాడి జరుగుతుందా కానీ ఏమైనా స్పందన వచ్చిందంటారా? నిజంగా ఈ ఏదైతే రంజిత్ అలాగే కిరణ్ కుమార్ వీళ్ళిద్దరికి సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా? రేపు దాడులు జరుగుతుందంటే ఏం చేయాలి? తప్పకుండా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు మీడియా పైన దాడి చేయడాన్ని ఐజేయు టీయూడబ్ల్యూ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా నిరసిస్తున్నాం. ఆ ఘటనకు నిరసనగా ఈ రోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వరంగల్ ఐజేయు ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం, నినాదాలు చేసి నిరసన తెలుపుతున్నాం. ఈ మోహన్ బాబు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కాదు. ఆయన ఒక ప్రజా జీవితంలో ఉన్నాడు, ఒక సినిమా నటుడిగా ఉన్నాడు. ఆయన ఇంట్లో జరిగిన విషయం అది శాంతి భద్రతలకు విఘాతం జరిగినప్పుడు, శాంతి భద్రతల విఘాతం జరిగింది కాబట్టి మీడియా ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి మీడియా కల్పించుకోవాల్సి వచ్చింది. అంతే తప్ప ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంగా చూడొద్దు దీన్ని. కాబట్టి ఇప్పటికైనా మోహన్ బాబు మీడియాకు రక్షణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కూడా తక్షణమే స్పందించి ఆయన మీద కేసులు నమోదు చేయాలి. ఆయనకి ఇచ్చిన అవార్డును, పద్మశ్రీ అవార్డును తక్షణం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అజయ్ పక్షాన. మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులైతే పర్వాలేదు కానీ ఒక ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు అనుబంధంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, మనకి ఎంతో ఇన్స్పిరేషన్ ఉండాల్సినటువంటి వ్యక్తి, పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, రాజ్యసభ పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, ఈ పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఇట్లా విచక్షణ రహితంగా ప్రవర్తించడం సముచితం కాదన్నటువంటి ఆందోళన మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అతను వెంటనే అరెస్ట్ చేయాలంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతి తీసుకొని ఒక రాంగ్ మెథడ్ కూడా మోహన్ బాబు వైఖరి వల్ల బయట ప్రజలకు వెళ్ళిపోతుంది. కాబట్టి దేశాన్ని క్షేమం చెప్పడంతో పాటు పోలీసుల సాక్షిగా జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసినటువంటి పరిస్థితి. వరంగల్ ప్రెస్ క్లబ్ నుండి కెమెరా పర్సన్ ఆనంద్ వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.